రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర పట్టణంలో కుంట్ల రామరెడ్డి గార్డెన్స్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సమావేశానికి హాజరైన సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం షాద్నగర్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో అవమానాలు బెదిరింపులు ఎదుర్కొన్నారని వారందరినీ ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. మన కుట్రాలు కాకుండా కాబట్టి మన అంతమంది ఎమ్మెల్యేలు మిత్రులారా ఇవాళ కూడా మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియదు. ఇంకొక విషయం కూడా చెప్తా, దగ్గర కూడా ఇప్పుడు ఈ విషయం చెప్పలేదు. ఆనాడు 2009లో అనుకోకుండా షాద్నగర్ నుండి పోటీ చేయాల్సినటువంటి ప్రస్తావన రావడం జరిగింది. మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా నేను దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నా కాబట్టి కలవృత్తి నుంచి నేను అక్కడ టైం ఇవ్వట్లేదు. ఎవరైనా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు దుర్మార్గులు మేకమంట పల్లి నాట అన్యాయ భూమిసాలకు ఏదో